సూపర్ 6 అంశాలనే ప్రాధాన్యత తీసుకుంటున్నారు. సూపర్ 6 ఏవైతే మేనిఫెస్టో అనితర సాధ్యం కాని అవి 3 నెలల్లో ప్రభుత్వానికి మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, నేను ఎప్పుడో చెప్పాను. డే స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు చెప్పాను, పిచ్చోడు చేతికి పరిపాలన ఇచ్చారు, ఆ రాయి ఎటుపోతుందా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా లేదా? ఈరోజు మీరు ఒకసారి చూడండి, అమరావతి ఏకైక రాజధాని, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమే చేయలేదు, అమరావతి నిండా లైట్లు వెలిగాయి, అమరావతి వీధులన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఈరోజు అమరావతిలో మేము కేంద్ర ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లు 60 డిపార్ట్మెంట్లు కార్యాలయాలు పెట్టడానికి సిద్ధంగా ముందుకు వస్తున్నారు. మా స్థలాలు మాకు చూపించండి, మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే అక్కడ కార్యాలయాలు కడితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి, ఈరోజు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు 2-3 పారిశ్రామికవేత్తలు అడిగా, నేను కలిసాం నిన్న, ఏంటండి ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు మాట చెప్పారు, మేము కూడా నటించామండి, ఎందుకనంటే ఆ పరిపాలన మేము చేయలేం, డబ్బులు పోగొట్టుకోలేం కదా, అయితే మేము నటించాం ఏదో చేసినట్టుగా చేయనట్టుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, తప్పనిసరిగా మేమంతా ఇది చేస్తాం, ముందుకు తెస్తాం, ఐటీ పరిశ్రమలు తెస్తాం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెస్తాం అని చెప్పి స్వేచ్ఛగా ముందుకు చెప్పేవాళ్ళు ఉన్నారు. వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో ప్రభుత్వాల నిబంధనలకి కట్టుబడే నిర్మాణాలు చేపట్టాం, మాకు ఇటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కట్టడాలు ఆపేందుకు చేస్తున్నారు ఆరోపిస్తారు. కట్టుబడి ఎలా చేశాడండి? ఈరోజు అక్కడ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ల్యాండ్, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దేనికి బోట్స్ ల్యాండ్ అవ్వడానికి ఉన్నటువంటి ల్యాండ్, ఆ ల్యాండ్లో ఎలాగంటే కడతారు? ఎవరు అనుమతులు ఇచ్చారు? సిఆర్డీఏ అనుమతులు లేవు, కార్పొరేషన్ అక్కడ అనుమతులు లేవు, అట్లానే ఇంకెవరు అనుమతులు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇస్తాడా? వాళ్ళు నెగిటివ్ రాశారు కదా, మేము ఇవ్వము, ఇది పనికిరాదని. అండ్ మోరావర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయడానికి సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ప్రధానమైనటువంటి రహదారి ఉంటుందో అమరావతిలో, అంటే అమరావతిని ధ్వంసం చేయాలి, విధ్వంసం చేయాలనే దుర్బుద్ధితో సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకున్నటువంటి దాని మీద అక్కడి నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, అక్కడ ఈ బిల్డింగ్ కట్టేస్తే ఇంకెప్పుడు కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతి రైతులకు ఉండదు. అంటే ఒక దుర్బుద్ధితో చేసిందే తప్ప ఇక్కడ ఎక్కడైనా ఇది ఉందా? తర్వాత ఈరోజు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 2 ఎకరాలు ప్రైమ్ సైట్. అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కోసం తీసుకున్నటువంటి స్థలాలు విలువ ఎంత అంటే 900 కోట్ల రూపాయలు. 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఒక దగ్గర ఈరోజు అక్కడ ఉన్నటువంటిది ఒక ఎకరం 50 కోట్లు. 50 కోట్లు విలువ చేసేది సంవత్సరానికి రూపాయి కడతాడట జగన్మోహన్ రెడ్డి. రూపాయి అంటే 50 కోట్లు స్థలం తీసుకుంటాడు, ప్రభుత్వానికి ఎంత కడతాడండి? సంవత్సరానికి ఎకరానికి రూపాయి. అంటే ప్రజలు ఒప్పుకుంటారా? అసలు ఇది ప్రజలకు ఎవరికైనా తెలిసినా ఈ విషయం? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ప్రభుత్వంలో మేము ఒక జీవో ఇచ్చాం, ఏ పార్టీకి అంటే నేషనల్ పార్టీకి ఎంత, స్టేట్ పార్టీస్కి ఎంత, రీజనల్ పార్టీస్కి ఎంత స్థలం, హెడ్ క్వార్టర్స్లో అయితే ఎంత స్థలం కేటాయించాలి, అలానే నియోజకవర్గ కేంద్రాల్లో అయితే ఎంత స్థలం కేటాయించాలి, అలానే మండల కేంద్రాల్లో కూడా ఎంత స్థలం కేటాయించాలి, చాలా స్పష్టంగా జీవో ఇచ్చాం. ఆ జీవో ఉంటుండగానే నువ్వు ప్రతి దగ్గర 2 ఎకరాలు నీకు ఎవడిచ్చాడు? రాజారెడ్డి ఆస్తా అది? లేదు ఏమైనా రాజశేఖర రెడ్డి ఆస్తా? లేదు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ఆస్తా? అదేమైనా ప్రజల ఆస్తి, ప్రభుత్వం భూములు అవి. ప్రభుత్వ భూములు ఇష్టారాజ్యంగా నాకు 2 ఎకరాలు కావాలి, 20 ఎకరాలు కావాలి అని చెప్పి రాసుకుంటారా? అందుకనే దాన్ని తప్పనిసరిగా వాటన్నిటి మీద కూడా వెరిఫై చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా దానికి ఒక చట్టం చేశాం. చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీకి నియోజకవర్గ కేంద్రాల్లో ఎంత స్థలం అవసరమైతే అంతే ఇస్తాం, అంతగా మించి ఎక్కువ ఉంటే తప్పనిసరిగా తొలగిస్తాం. అంతేకాదు అన్నీ కూడా ప్యాలెస్లే, ఆయన నివాసాలు ఉండేవి ప్యాలెస్. ఈరోజు మా ఉత్తరాంధ్ర రాజధాని అన్నాడు, ఏం చేశాడు? ఇక్కడ ఋషికొండలో ఏం చేశాడు? 560 కోట్ల రూపాయలు ప్రజాధనం కట్టి 11 బెడ్రూమ్లు, 7 బంగ్లాలు, మొత్తం 1,40,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఈయన కట్టాడు. దేనికండి? అంటే ఆయన భార్య 2 పిల్లలతో ఉండడానికి అంత అవసరమా? ఒక్కొక్క బెడ్రూమ్ ఎంతో తెలుసండి? ఓ బెడ్రూమ్ 20 సెంట్లు ఒక బెడ్రూమ్.
ఎవరికైనా సామాన్యుడికి ఉందా? అది ప్రజలకేమో 20 సెంట్ ఇస్తాడా? ఈయన బెడ్రూమ్ కట్టుకోవడానికి 20 సెంట్లునా? ఏంటది? పిచ్చి కాకపోతే తర్వాత ప్రజల డబ్బులు పెట్టి నీ ఇష్టం నువ్వు కడతావు. నువ్వు 560 కోట్లు ఎవరు అవి? ప్రజాధనం ఏమైనా జగన్మోహన్ రెడ్డి దోచిన డబ్బా, లేకపోతే రాజారెడ్డి ఇచ్చినటువంటి ఆస్తిలోని డబ్బా? కాబట్టి తప్పనిసరిగా వాటి అన్నిటి మీద చర్యలు ఉంటాయి. ఇవే ఇంతే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మభ్యపెట్టి దోచుకున్న ప్రతి ఒక్క పైసాని కక్కిస్తాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా సరే వైసీపీ మంత్రులు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే దందాలు చేసి ప్రజల దగ్గర దోచుకున్నది కానీ, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంది కానీ తప్పనిసరిగా ఇది చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టం దాని పని అది చేసుకునే విధంగానే మేము ప్రోత్సహిస్తాం. జిల్లా వాసులని ఇంతలా ఏకతాటిపై తెచ్చి 10 నియోజకవర్గాలు గెలిపించుకోవడం, పార్లమెంటరీ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీలో గెలిపించుకున్నటువంటి ఒక కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగినటువంటి కోనరాం కుమార్కి ఈరోజు అధిష్టానంలో కూడా అటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక మదనపాటు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడు. అది అధిష్టానం వర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే నా పద్ధతి ఏంటంటే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించడం. వారు ఇచ్చిన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించామా లేదంటే నేను చూస్తాను తప్ప నాకు పదవుల కన్నా ముఖ్యం, ప్రజలు ముఖ్యం. కానీ పార్టీ నిర్ణయాలు కూడా అతీతంగా ఈరోజు ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తే ఇంకొక సామాజిక వర్గం పూర్తిగా నిర్లక్ష్యం చేసే ధోరణ, ఆ సామాజికకు సంబంధించినట్టు ఎన్ని పార్టీలను ఉన్నవారు కూడా నిన్న ఏకతాటిపైకి వచ్చి ఆ తాలూకు ఐక్యతను చాటుకునేటువంటి ఆ ప్రపంచమే నిన్న స్వాగతంకి సుస్పష్టం చేసింది. అంటే అది ఒక కారణం కావచ్చు, బట్ అదొక్కటే కాదు. జిల్లాలో కూడా నేను గడిచిన 5 సంవత్సరాలు, నేను కూడా రాజకీయాల్లోకి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అనేకం ఎదుర్కొన్నాను. నాకు ఎప్పుడు కూడా పోరాటమే ఎక్కువగా కలిసి వచ్చింది. ఆనాడు నేను ఇండిపెండెంట్గా కూడా పోరాటం చేశాను. కాబట్టి ఇండిపెండెంట్గా చేసినాడు కానీ మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అప్పుడు 10 సంవత్సరాలు పోరాటం చేశాను. మళ్ళీ తెలుగుదేశంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వైసీపీతో పోరాటం చేశాను. అంటే నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను 25 సంవత్సరాలు మాత్రమే ప్రతిపక్షంలో పోరాటాలు చేశాను. 5 సంవత్సరాలు మాత్రమే అధికార పక్షంలో ఉన్నాను. ఇది అందుకనే నా వాయిస్ కానీ, నా మాట కానీ, నా పిలుపు కానీ ఎప్పుడు కూడా ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎవరు ఏ స్థాయి వాళ్ళైనా వాళ్ళని అన్యాయం చేసినట్టుగా భావిస్తే తప్పనిసరిగా నా గొంతు ఎలుగెత్తి చాటుతా. ఎందుకంటే పోరాటం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, బాధ్యతగా ప్రవర్తిస్తాం. నిన్నటి వరకు చేసేది పోరాటం, ఈరోజు బాధ్యతతో పనిచేస్తాం. ఒక సంఘం ఏదో ఒక సామాజిక వర్గంలో ఒక ఫీలింగ్ రావచ్చు, ఒక బాధ కలగచ్చు, తెంచుకుంది ఆ ఫీలింగ్. కానీ జిల్లాలో అన్ని వర్గాల వారు కూడా నన్ను అభిమానిస్తారు. జిల్లాలో అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా నన్ను అందరూ కూడా ఆదరించేటటువంటి మనిషిని. ఎందుకంటే కులం అనేది ఎవరో ఒకరు ఏదో కులంలో పుడతాం, కులం అనేది ఒక ఫ్యాక్టర్. బట్ జిల్లాకి ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి కనెక్టివిటీ 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు ఆ సామాజిక వర్గ ఓట్లు దోహదపడతాయి. కరెక్టే. ఈరోజు తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో గెలవడానికి, గెలుపులో కూడా వారి పాత్ర ఉంది, లేదనడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ పాత్ర గణనీయంగా ఉంది. కానీ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ప్రాధాన్యత అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని ఈక్వేషన్స్లో ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతుంటాం. మిస్ అవ్వడం కాదు, ఇప్పుడు నేను ఎన్నికల ముందు కూడా భారతీయ కళా వెంకట్రావు గారు హెచ్ఆర్ల నుంచి చీపురుపల్లికి వెళ్తారని ఎవరైనా ఊహించామా? లేదు భారతీయ జనతా పార్టీకి అక్కడ అభ్యర్థిత్వాన్ని ఇస్తారని ఊహించామా? అందులోకి ఈశ్వరరావు గారికి ఇస్తారని ఎవరైనా ఊహించామా? ఇవన్నీ కూటమిగా ఏర్పడిన తర్వాత కొన్ని స్థానాలు అటు ఇటుగా మారుతాయి. అలాగే ప్రభుత్వంలో కూడా మరి కూటమి ప్రభుత్వం కాబట్టి మరికొన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ మంత్రులుగా ఉంటారు, జనసేన ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా షేరింగ్ ఆఫ్ పవర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది. అందులో ఆ కార్యక్రమంలోనే ఎక్కడో ఏదైనా ఉన్నా ఇవన్నీ కూడా అధిష్టానం ఒకటి చూసుకుంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికి ఊహనంతనటువంటి ఫలితాలు వచ్చినాయి. అందులో భాగంగా 3 పార్టీలు కూటమి అధికారంలోకి వచ్చింది. దేశ ప్రధానమంత్రి సమక్షంలో కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కోన రవికుమార్ అదృష్టానికి నోచుకోలేదు అండి, బాధ ఉందా? నాకేం లేదు. నేను ముందే చెప్పాను, నేను ప్రతిపక్షంలోనే 25 సంవత్సరాలు పోరాడినటువంటి యోధుడిని నేను.
కాబట్టి నాకు పదవుల కన్నా ప్రజల ముఖ్యం. కానీ అటువంటి అరుదైనటువంటి ఒక అవకాశం ఈసారి వస్తుందని అందరూ ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశలు అడియాశలు అయిన ఒక ఆవేదన మాత్రం వాడిని వెంటాడు. అంటే ఆవేదన ప్రజల్లో ఉంది, జిల్లా వ్యాప్తంగా ఉంది, 3 జిల్లాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడ ఏదో ఇది ఒక జిల్లాకు ఒక సామాజిక వర్గానికి పరిమితమైంది కాదు. ఇది రాష్ట్రంలోనే ఉంది. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు. బట్ ఏదైనా పార్టీని ఇవన్నీ చూసుకుంటుంది. ఆ అదృష్టాన్ని నోచుకోకుండా ఏ అదృశ్య శక్తి ఆటంకంగా నిలిచిందని కోన రవికుమార్ భావిస్తుంది. అసలు నేను అసలు ఆ ఆలోచనకే తావులేదు కదా. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాట. ఆ ఆలోచనకే తావులేదు. 5 ఏళ్ళుగా మాజీ ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందించిన తప్ప ఆమదాల వలస పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరాన్ని ఉంది. నదుల అనుసంధాన ప్రక్రియ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, రైతులందరూ సాగునీరు అంతగా కంటతడి పెట్టే పరిస్థితి. ఎక్కడి నుండి మొదలు పెట్టబోతున్నారు ఆమదాల వలస నియోజకవర్గంలో ఈసారి? నేను ఆ రోజు ఎక్కడైతే పనులు ప్రారంభించి ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి నుంచే ప్రారంభించబోతున్నాను. నేను వెంటనే మొన్న కూడా ఇక్కడ ఎవరైతే శ్రీకాకుళం ఆమదాల రోడ్డు కాంట్రాక్ట్ ఉన్నారో వారిని పిలిపించాను. వారికి 2022లో ఒక 14 కోట్లు వాళ్ళకి అన్నీ అప్లోడ్ చేసి టోకెన్స్ ఇచ్చి కూడా బిల్లులు రాలేదు. తద్వారా నేను చేయలేకపోయానండి. అండ్ ఇప్పటికే నేను ఒక 32 crores పనులు పూర్తి చేశాను. మొదటి బిల్లుగా 14 కోట్లే వాళ్ళు అప్లోడ్ చేశారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి కూడా నా దగ్గర అవకాశం లేదు అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి, R&B శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం. వీ గాట్ అనే అష్యూరెన్స్, మీరు పనులు ప్రారంభించండి, మేము ప్రభుత్వం కాస్త నెల రోజులు మేము చూసుకొని ఇవన్నీ కూడా రిసీట్స్ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత తప్పనిసరిగా మేము దానిని మీకు సహకరిస్తాం, ముందు మీరు పనులు ప్రారంభించని చెప్పారు. అందులో భాగంగానే 3 రోజులు అయింది ఆల్రెడీ పనులు ప్రారంభించాం. తప్పనిసరిగా దీన్ని ఒక 4 నెలల్లో పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. పూర్తి చేయిస్తాను కూడా. అలానే మిగిలిన నదుల అనుసంధానం కావచ్చు, ఇరిగేషన్ నారాయణపురం రీమోడరేషన్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, తార్ రోడ్ లేని గ్రామాలకు తార్ రోడ్లు కావచ్చు, ప్రతి ఇంటికి త్రాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. ఆ లక్ష్యాలకు కూడా ఇంకా ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. ఎలక్ట్రికల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ట్రంక్ రోడ్స్ అంటే ఏదో చిన్న రోడ్లని కాదు, పరిశ్రమలు రావాలంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ మూడింటి మీద కూడా నేను దృష్టి పెట్టా. ఆల్రెడీ నేను కొంతమందితో మాట్లాడాం గత 3 రోజులు కూడా. తప్పనిసరిగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి రోడ్స్ని మనం ఎక్కువగా చేయగలిగితే పారిశ్రామికవేత్తలు వచ్చి పెడతారు. ఎందుకంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ మనకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 40 నిమిషాలు జర్నీ చేసి ఇటు రావచ్చు. విశాఖపట్నం వెళ్ళడానికైనా ఇంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. నేను కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు మనం కలిసేటప్పుడు కూడా వారికి చెప్పాను. వారు కూడా సానుకూలంగానే ఉన్నారు. అయితే సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తాను. దానికి వాళ్ళకి పవర్ కావాలి, నీళ్లు కావాలి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ క్రియేట్ చేయించే బాధ్యత నాది, పరిశ్రమలు పెట్టే బాధ్యత వాళ్ళదని చెప్పి వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా నేను ఇటు ఇరిగేషను, త్రాగునీరు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా పరిశ్రమలు కూడా తీసుకురావడానికి నా 100కి 100% కూడా నా ప్రయత్నాలు చేస్తాను. విభజన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంలాగా ఆమదాల వలస నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ అంశం ముగిసిన అధ్యాయంగా భావించవచ్చా? నేను ఎన్నికల ముందే చెప్పాను, షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆమదాల నియోజకవర్గానికి రైతులకి ఎవరికి అవసరం లేదు. ఈ జిల్లాలోనే రైతులకి ఎవరికి అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఒక ఫ్యాక్టరీ ఉంది సంఖ్యలో. అక్కడ ఈ జిల్లా మొత్తం చూస్తే 1,00,000 టన్నులు కూడా పండించే రైతులు లేరు. ఆ ఫ్యాక్టరీకే 5 లక్షల టన్నులు కావాలి. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈస్ట్ గోదావరి వరకు పోయి వేలుకుంటుంది. అంటే చెరుకు పండించే రైతులకి చెరుకు అమ్ముకోవడానికో చెరుకు నడిపించుకోవడానికో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇంకోటి దేనికి అవసరం? కాబట్టి ఆమదాల షుగర్ ఫ్యాక్టరీ అనేది ముగిసిన అధ్యాయం. దాని స్థానంలో ఒక కొత్త ఇండస్ట్రీని, ఏదైనా ఇండస్ట్రీని, నేను పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాను. అగ్రికల్చర్ బేస్డ్ కమర్షియల్ ప్లే, వెదర్ ఇట్ ఈజ్ అగ్రికల్చరా లేకపోతే కమర్షియల్ అని కాదు, నాకు ఉపాధి మార్గాలు పెంచేటటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి 10 మందికి ఉద్యోగాలు కావాలి, 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు కావాలి. ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అది ఫుడ్ ఇండస్ట్రీస్నా లేకపోతే ఇంకేదైనా అదర్ ఇండస్ట్రీస్నా కమర్షియల్ ఇండస్ట్రీస్నా అనేది కాదు, కావాల్సింది ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఆమదాల నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ కావాలి.
ఆ ఎంప్లాయ్మెంట్కి అవసరమైనటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ 5 ఏళ్ళలో కోన రవికుమార్ మంత్రి అన్నటువంటి పదం వినడానికి ఆసక్తిగా చూసిన వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఏ కోశానైనా ఉన్నాయి. నాకు ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు చరిత్రను సృష్టించారు. 35,000 మెజారిటీ అనేది బహుశా ఆమదాలవలస నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు రాలా. ఎంతోమంది పోటీ చేశారు. నాకన్నా ముందు శ్రీరామూర్తి గారు, సీతారాం గారు, అలాగే మన సత్యవతి గారు, అట్లానే ఎంతోమంది పోటీలు చేశారు. ఎవ్వరికీ రాని అదృష్టం, అవకాశం ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చారు. ఇంకా అంతకని ఏం కావాలి? MLA ఇంకా 3 అక్షరాల కన్నా ఇంకేం కావాలి నాకు? మినిస్టర్ అన్న మాట వినడానికి కూడా సుముఖత లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలు. మీకు అన్నీ తెలిసే బయట పెట్టలేదు. లేదు, అదేం లేదు. బాధ్యత ఇస్తే పని చేస్తా. ఏ బాధ్యతలు నేను నిర్వర్తించమని పార్టీ చెప్తే, చంద్రబాబు నాయుడు చెప్తే ఆ బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారిద్దరు పార్టీని ఎలా నడిపించాలో, ఎలా నడిపించుకోవాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారిద్దరు నిర్ణయిస్తారు. వారిద్దరు నిర్ణయం మేరకు ముందుకెళ్తారు. 10 ఏళ్ళలో పూర్తిగా రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. ఆ పాలన సాగిన నేపథ్యంలోనే ఈరోజు ప్రజలంతా కూడాను కూటమికి పట్టం కట్టారు. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మునుపెన్నడూ లేనంత మెజార్టీతో గెలిచినటువంటి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడిన వారందరూ కూడాను నిరాశ పడవద్దు, తన పని తాను చేసుకుంటూ పోతాను, అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంతో పాటు జిల్లాతో పాటు ఉత్తరాంధ్రయే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోన రవికంటూ ఒక మార్కు ఉంది. ఆ మార్కును అధిష్టానం ఐడెంటిఫై చేసి తనకు ఒక సముచిత స్థానం కల్పిస్తుంది. అంతవరకు కూడా సమన్వయం పాటించాలని చెప్పి సామాజిక వర్గంతో పాటు అభిమానులను కూడా ఆయన సూచన చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కార్యాలయానికి సంబంధించి కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా తీసుకొని ప్యాలెస్లు నిర్మించేందుకు ఆయన చేసిన ప్రక్రియను మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాటలో నడిచినటువంటి మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు, అదేవిధంగా ఆ నాయకులు ఎవరైనా కూడా వారెవరిని కూడాను చట్టం నుండి తప్పించలే, ప్రతి ఒక్కరికి కూడా శిక్షార్హులే అవుతారు. ఆల్రెడీగా ప్రక్షాళన మొదలైంది. ఆ ప్రక్షాళనలో భాగంగానే ముందు ఏదైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో వాటిని ముందు భూమట్టం చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నటువంటి ఆ కార్యాలయం సేకరించిన భూములు కూడా ఈరోజు కోట్లాది రూపాయల భూములు తీసుకొని ఈరోజు ప్రభుత్వం ధనాన్ని వృధా చేశారు. ప్యాలెస్ల నిర్మాణానికి ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో చట్టపరంగా శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం మాత్రం సంసిద్ధంగా ఉందని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.